హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను టమాటా సాసు తయారు చేస్తున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ముందుగా వాటర్తో శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత టమాటాలన్నిటినీ చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మధ్యలో ఉన్న గింజలను కూడా మనం తీసేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకుండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రెడీ అయిన టమాటా ముక్కల్ని మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. 5 అండి ఎండుమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి టమాటా ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలను కూడా టమాటా ముక్కల్లోకి వేయాలి. కొద్దిగా చింతపండును కూడా టమాటా ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. టమాటా సాస్ కలర్గా ఉంటుంది కదండి. బీట్రూట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్న సైజు ఒక బీట్రూట్ని తీసుకోండి. బీట్రూట్ మీద ఉన్న పొరని చెక్కేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. టమాటా ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 50 గ్రామ్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి కుక్కర్లోకి. నేను ఆ వీడియో చూపించలేకపోయాను. కుక్కర్కి మూత పెట్టుకోండి. విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా విజిల్ వదిలిన తర్వాత కుక్కర్కి మూత తీసుకుండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనము వాటర్తో పాటు టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం ఈ టమాటా సాసు మనకి షాపులో దొరికినట్లుగానే చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన పేస్ట్ని మనం ఇప్పుడు వడకబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో వడకబెట్టుకుండి చిక్కం లాంటిది గరిటె తీసుకోండి. ఇలాగా మనం రెడీ చేసుకున్న టమాటా గుజ్జుని చిక్కములోకి యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా వడకబెట్టుకోవడం వల్ల ఏమన్నా చెత్త సీడ్స్ గింజలు కానీ ఉంటే ఈ చికెన్లోకి ఆగిపోతాయి. ఇలా రెడీ అయిన టమాటా గుజ్జుని పక్కన పెట్టుకుని ఒక గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ ఏమి వేయకూడదండి. మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ ఉండాలండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మనం ఇలా రెడీ అయిన తర్వాత మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కప్పుతో షుగర్ తీసుకుంటున్నానండి. 50 గ్రామ్స్ ఉంటుంది. మనకి స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ ఉండాలంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ షుగర్ ఉన్న ప్లేస్లో కూడా తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం గరిటతో కలుపుకుంటూ ఉంటే ఇలా టమాటా గుజ్జు దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మరి ఇలాగా కొద్ది టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చుతాయంటే మనకి దగ్గర పడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకుండి ఇలాగా మనకు డాట్స్ చేసుకుంటే మన ఆ లేయర్కి వాటర్లా వస్తుందండి. వాటర్లా రాలేదంటే రెడీ అయిపోయినట్లే. మనకి ఇలా గరిటతో కలిపితేనే కానీ కదలట్లేదు. సాస్ అంటే రెడీ అయిపోయినట్లే సాస్ అనేది. ఇలా దగ్గర పడిన తర్వాత టమాటా గుజ్జు ఇలా గరిటతో కలుపుకోవటం వల్ల మనకి అడుగు భాగం అంటుకోకుండా ఉంటుందండి. చూస్తారా ఇలా ఇప్పుడు ఇంత పలసగా ఉన్నా మనకి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందండి. కొద్ది మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా సాసు మనకి 1 మంత్ అలా నిలవ ఉండటం కోసమని వెనిగర్ని కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత ఈ టమాటా సాస్ని ఎయిర్టైట్ ఉన్న బాక్స్ని తీసుకోండి. బాక్స్లోకి పెట్టి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు 2 మంత్స్ కూడా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియచేయండి. టమాటా సాసు రెడీ. థ్యాంక్ యూ.